ఈ అబ్బాయి పేరు బొగ్గుల శ్రీనివాస్. 49 ఏళ్ళు. హ్మ్. నిన్న మార్నింగ్ అరౌండ్ 7 AM ఇతను ఖమ్మం జిల్లా కుసుమ మండలం పాలేరు రిజర్వాయర్ దగ్గర హ్మ్. ఒక కారు యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఈ బొగ్గుల శ్రీనివాస్ చనిపోయాడు. ఇది ఎలా జరిగిందంటే ఖమ్మం సూర్యాపేట రోడ్లో ఈ పాలేరు ట్యాంక్ బండ్ ఉంటుంది. ఆ ట్యాంక్ బండ్ మీద కారు వెళ్తుంది. డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు. వెనకాల ఈ బొగ్గుల శ్రీనివాస్ కూర్చున్నాడు. ఓకే. వీళ్ళు ఖమ్మం వెళ్తున్నారు. ఖమ్మంలో బొగ్గుల శ్రీనివాస్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నారు. ఓన్ కారే సార్ అది? ఓన్ కారు కాదు. ఈ కారు పల్నాడు సత్తెనపల్లికి సంబంధించి వీళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. వేణుమాధవ్ రెడ్డి అతని పేరు. పాకాలపాడు అంటారు. హ్మ్. ఆ ఊరికి సంబంధించిన వేణుమాధవ్ రెడ్డి కారు. అతను కూడా వీళ్ళ ఫ్రెండే. సో ఆ కారు తీసుకొని ఆ డ్రైవర్తో పాటు ఖమ్మంకి వస్తున్నాడు ఫ్రెండ్ని కలవడానికి. వస్తున్నప్పుడు అక్కడ ఏమైందంటే సడన్గా కారు ఇట్లా పక్కకి తిరిగేసి ఆ వేగంతో ఆ పక్కన రైలింగ్ని ఢీకొని రిజర్వాయర్లోకి వెళ్ళి నీళ్ళల్లోకి వెళ్ళిపోయింది. సో అయితే ఇక్కడ ఎందుకు ఇతన్ని చంపేశారా లేకపోతే ఇది యాక్సిడెంటా అన్న అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే ఆ కొట్టుతున్నప్పుడే డ్రైవర్ సడన్గా దూకేసి అతను పారిపోయాడు. సో కారు మాత్రం లోపలికి వెళ్ళి కింద రిజర్వాయర్లో పడిపోయింది. సో అందువల్ల ఇప్పుడు అందరికి అనుమానాలు వస్తున్నాయి. సో అంటే డ్రైవర్కి ముందే తెలుసా మనం చేయబోతున్నామని, అందుకనే రెడీగా అతను దూకేయడానికి రెడీగా ఉండి టక్కని డోర్ ఓపెన్ చేసుకుని దూకేశాడా అనేది ఒక అనుమానం. రెండో అనుమానం ఏంటంటే ఈ కారు ఎప్పుడైతే లోపలికి పడిందో అక్కడ మత్స్యకారులు చేపలు పడుతున్నారు ఆ టైంలో. సో వాళ్ళు కూడా ఇది చూశారు. ఆ పారిపోయింది కూడా వాళ్ళు చూశారు. అతను పారిపోయింది కూడా. మామూలుగా అయితే అతను కేకలేయడము, రక్షించమని చెప్పడం చేయాలి కదా డ్రైవరు. ఎందుకు పారిపోయాడు అనేది ఇప్పుడు అందరికి అనుమానం. రెండవది ఆ మత్స్యకారులు వెళ్ళి చూసేసరికి అతను చనిపోయినాడు. బాడీని బయటికి తీస్తే అతని తల మీద చాలా పెద్ద దెబ్బ తగిలింది. సో ముందే కొట్టి అతన్ని కారులో వేసుకొచ్చి ఈ ప్రమాదం లాగా చిత్రీకరించి చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సో ఇప్పుడు డ్రైవర్ని పట్టుకొని విచారిస్తే ఏమన్నా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడైతే అది అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నట్టుగా అక్కడ నాగరాజు ఎస్ఐ ఖమ్మం అతను మీడియాకి చెప్పాడు. సో అంటే క్లియర్గా ఇతన్ని చంపేశారు అని ఇతని అభిమానులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు చెప్తున్నారు. ఎవరు చంపేశారంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు చంపేశారని అనట్లేదు, కానీ అనుమానం ఉంది అనేది చెప్తున్నారు. ఎందుకంటే తను పవన్ కళ్యాణ్ మీద బుక్ రాశాడు. అయితే ఈ బుక్ రాసింది ఇప్పుడు కాదు, 2014లో పుస్తకం రాశాడు. పవన్ కళ్యాణ్ హటావో పాలిటిక్స్ బచావో అని. అప్పట్లో అది చాలా పాపులర్ అయింది. అది ఎంత పాపులర్ అయిందంటే నాకు తెలిసి తెలుగు పుస్తకాల్లో ఎందుకంటే ఎక్కువ సేల్స్ ఏది లేకపోవచ్చు, 8,45,000 కాపీలో ముడిపోయింది అప్పుడు. సో ఎందుకంటే పవన్ అభిమానులంతా కొనుంటారు కదా, సో ఏం రాశాడని. సో అప్పట్లో పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాలు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, దీని మీద తీవ్ర వ్యతిరేకత వచ్చి చాలా చోట్ల వాళ్ళు ధర్నాలు చేశారు, ర్యాలీలు చేశారు, ఇతన్ని అరెస్ట్ చేయాలని చెప్పారు. ఇవన్నీ కూడా జరిగాయి. సో అది 2014 డిసెంబర్లో ఇక్కడ హైదరాబాద్లో ఎన్టీఆర్ గార్డెన్స్ జరిగిన బుక్ ఎగ్జిబిషన్లో ఈ బుక్ పెట్టినప్పుడు ఇతను నాకు ప్రాణభయం ఉంది, నాకు సెక్యూరిటీ కావాలని కూడా అప్పట్లో అడిగారు. అప్పట్లో హోమ్ మినిస్టర్ నాయన్ నరసింహారెడ్డి ఇతనికి సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే ఇతనికి థ్రెట్స్ అయితే అప్పుడు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఎప్పుడో ఇది 2014లో జరిగింది ఈయన బుక్ రాయడం. 2014లో జరిగితే 2026లో ఎవరు చంపుతారు? ఇన్నేళ్ళు పైగా అధికారంలో ఇప్పుడు ఉన్నారు. ఏమన్నా జరిగితే పవన్ కళ్యాణ్ చుట్టుకుంటుందని తెలియదు. కాబట్టి ఇది ఓన్లీ ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణగా మనకి అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే ఇదే విధంగా 2021లో కత్తి మహేష్ కూడా జూన్ 26న ఒక యాక్సిడెంట్ అయింది నెల్లూరు జిల్లాలో కొడవలూరు దగ్గర కారులో వెళ్తున్నప్పుడు. అప్పుడు కూడా డ్రైవర్ సేఫ్, కత్తి మహేష్ మాత్రమే కొద్ది రోజులు అపోలో హాస్పిటల్లో ఉండి జూలై 10వ తేదీ చనిపోయాడు. సో అప్పుడు కూడా కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ మీద తీవ్రంగా, ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన మొత్తం యాక్టివిటీలో మేజర్ యాక్టివిటీ పవన్ కళ్యాణ్ని విమర్శించడమే కత్తి మహేష్. ఆ తర్వాత ఆయన కొంత దళిత ఇష్యూలు మిగతా వాటి మీద మాట్లాడేవాడు, కానీ బిగినింగ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ విమర్శించడంతోనే హైలైట్ అయ్యాడు.
ఆ తర్వాత మిగతా విషయాలకి ఎక్స్పాండ్ అయ్యాడు.